తులారాశి తులాలగ్న జాతకులకి జాతకరీత్యా మీ యొక్క మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా కలగాలన్నా, మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలనేది విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే జాతకరీత్యా ఈ యొక్క లగ్న చక్రవశాత్తు లగ్నము, ద్వితీయ స్థానము, పంచమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానం కేంద్రంగా చెప్తారు. ధనయోగ కారకులుగా చెప్పడం జరుగుతుంది. ఈ స్థానాల్లో గనక గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పుడు మీకు అంతా కూడా రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా తులారాశి జాతకులకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉండాలి. తామర పూలతోటి మల్లెపూలతో అర్చించిన వాళ్ళకి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చిన్నపిల్లలకంతా కూడా బాలస్వరూపంగా భావించి, ప్రధానంగా స్త్రీలకంతా కూడా బాలస్వరూపంగా భావించి చిన్నపిల్లలంతా కూడా మిఠాయిలు పెట్టడం వల్ల, మంచి లడ్డూలు లాంటిది పెట్టడం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం అంతా శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. వస్త్రదానం చేయడం వల్ల కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చిన్నపిల్లలకి అంటే ఈ ఒక 3 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలకంతా కూడా బాలస్వరూపంగా భావించి పిల్లలకంతా కూడా మిఠాయిల్ని పెట్టడం, లడ్డూలని పెట్టడం వల్ల, ఈ యొక్క వస్త్రాన్ని సమర్పించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది, రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రతినిత్యం కూడా కద్మాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా సహస్రనామార్చన ప్రతిరోజు కూడా 3 సార్లు కానీ 4 సార్లు కానీ ప్రతిరోజు కూడా వినడం కానీ చదవడం కానీ చేయండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి దేవాలయంలో ప్రతినిత్యం కూడా ప్రతి శుక్రవారము, పౌర్ణమి, అష్టమి రోజున, అమావాస్య వేళలో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క తామర పూలతోటి మరియు మల్లెపూలతోటి యజ్ఞహోమాది కార్యక్రమాన్ని ఆచరించిన వాళ్ళకి మీకు అంతా కూడా మంచి ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. శ్రీ సూక్త విధానంగా లక్ష్మీకుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, జపాలు అర్చనించిన వాళ్ళకి మీకు అంతా కూడా మంచి అదృష్ట యోగం సిద్ధిస్తుంది, రాజ్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రధానంగా పరమేశ్వరుడి ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం, మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయించిన వాళ్ళకి మీకు అంతా కూడా అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో ప్రతినిత్యం కూడా గోమాతకి అర్చించడం వల్ల, గోమాతకి గ్రాసం పెట్టడం మాత్రం చేతనే మీకంతా కూడా సకల పాపాలంతా కూడా పటాపంచలు అయిపోతాయి. కావున రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచారం చేసిన తర్వాత మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 1వ తారీఖు నుంచి మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. కావున తద్వారా ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేయండి, మహాలక్ష్మీదేవి అర్చన చేయండి, పరమేశ్వరుడికంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయండి. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం అంతా కూడా మీరంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. కావున జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ధనాదాయం పెరగాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా గృహంలో మనశ్శాంతమైన జీవితం ఉండాలి. ప్రధానంగా వాస్తు దోషం నివారణ జరుపుకోవాలి. ప్రధానంగా వాస్తు దోషం ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. గృహంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కానీ ఇటువంటి ఆర్థికంగా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వాస్తు దోషం అనేది ప్రధాన కారణంగా చెప్పడం, నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ప్రయత్నించి కూడా ప్రయత్నం చేస్తుండాలి. ప్రధానంగా ఈ యొక్క కర్పూరంతో కూడా మంచి పరిష్కారం చేసుకోవడం, పచ్చ కర్పూరంతో ఇంట్లో అంతా కూడా ప్రతి ఒక్క మూలలో ఒక చిన్న గాజు గ్లాసుల్లో కానీ, చిన్న గాజు పాత్రలో అయినా కానీ ఈ పచ్చి కర్పూరాన్ని వేసి ప్రతి ఒక్క మూలల్లో పెడుతూ ఉండడం వల్ల, ఎక్కడైతే డబ్బులు దాచిపెట్టుకుంటున్నారో ఆ ప్రాంతం దగ్గర పచ్చ కర్పూరాన్ని పెట్టడం వల్ల మీకంతా కూడా తెల్లవాళ్ళు పచ్చ కర్పూరం పెట్టడం మరియు లవంగాలు పెట్టడం వల్ల విపరీత ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్రీ సూక్త విధానంగా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు మా యొక్క దేవాలయంలో అంతా కూడా ప్రతినిత్యం కూడా చేస్తుంటాం. కావున మీరు సంప్రదిస్తే కనుక మీ గోత్రనామాలతోటి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం. తద్వారా రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీరు కూడా ప్రత్యక్షంగా ఉండి పాల్గొనాలనుకుంటే జాతకరీత్యా దోషాలకి పరిష్కారం చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా కన్సల్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించిన వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నాడీ జ్యోతిష్యం ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా మరియు మీకంతా కూడా పరిష్కారం ఆచరించే విధంగా చేస్తూ ఉంటాం. పరిష్కారం అంతా కూడా వేదిక జ్యోతిష ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున మీరు సంప్రదించి ఈ యొక్క తరకు పరిష్కారం అంతా కూడా ఆచరించడం వాళ్ళకి అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వ్యాపారంలో, ఉద్యోగంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. తద్వారా రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా దోషాలకి తరచుగా మీరంతా కూడా శాంతి హోమాది
ఇలాంటి కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. కులదేవత ఆరాధన చేయడం, బీదవాళ్ళకు అన్నదానం చేయడం వల్ల, గోమాత సేవ చేయడం మాత్రం చేతనే కర్మదోష నివారణ అవుతూ ఉంటుంది. తద్వారా రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః.